వేప వేప చెట్టు చూసారా? వేప చెట్టు తెలుసుకండి, తెలీదా? నువ్వు వేప చెట్లు లేవా? ఉన్నాయి కదా. తినక వేప చేరుకుంటుందా? కొద్ది సౌండ్ తగ్గింది. తినక వేప కొత్త కోడళ్ళు ఎవరి బిడ్డలు కాదు, పెద్దవాళ్ళు చెప్పండి నాకు. తినక వేప ఎట్టుంటది? చేరుకుంటుందా? తినక వేప ఎట్టుంటది? తీగా ఉంటది కదా. చిన్నపిల్లలు చెబుతాను, మీరు చెప్పట్లేదు కానీ. తినక వేప ఎట్టుంటదంట? వేప మారితే మనం మారుతామా? తీగ వేప అయితే మనం అవుతామా? చెప్పండి. వేప చెట్టు స్వభావం మారితే కానీ తినక ఏమైతే తీగ ఏది ఏంటి? మనం తీగ, మన నోరు దానికి అలవాటు పడిపోయి తీగ తినాలా, లేదా దాని స్వభావం మారితే? చెప్పండి. మాకే తెలిసి పాస్ గారు అక్కడ ఇంటికి వెళ్ళి వేప చెట్టు తీసుకొని అది 3 రోజులు తిన్నాక నేను వెళ్ళేటప్పుడు చెప్పండి. ఏం చెప్పంటున్నానంటే, యాప మారితే నువ్వు మారుతావు. మనము ఆ యాప రుచికి మన దేహం ఏమైతే మారితే, అంటే మన దేహాన్ని ఎట్టయినా చెప్పండి. డాక్టరు జబ్బు వచ్చినప్పుడు ఇన్ని మెడిసిన్ మింగాలంటాడు, ఇన్ని టాబ్లెట్ మింగాల్సిందే అన్నప్పుడు ఏం చేస్తాం? ఆ మెడిసిన్, ఆ టాబ్లెట్ మింగటానికి అనుగుణంగా మనం మనసుని, ఆలోచనని, శరీరాన్ని సిద్ధపరచుకుంటాం. ఎందుకంటే నేను బ్రతకాలంటే ఇది వినాలి. మనకు అసలు ఆశ అంత అయింది పెద్ద చెప్పండి. మన ఆశ అంత అయింది, మన తిండి తిప్పలం బ్రతకడానికి తినాలా, అమ్మా. సమాజంలో సిగ్గు లేకుండా బట్టలు కట్టుకోవాలా, అంటే కదా. బట్టలు కట్టుకోవాలా, ఉండటానికి చెప్పండి. గుడిసెలైనా ఉండొచ్చు, డాబాలైనా ఉండొచ్చు. ఇదిగో మీ దగ్గర పొద్దున అయ్యగారు అన్నారు, పలుకూరులో మంచి గాలి అండి, వాకింగ్కి వెళ్ళాం. మీరు మంచి గాలి పెరుగుతున్నారు, మేము కాలుష్యం. మీకంటే 5 ఏళ్ళ ముందే వస్తాం మేము. ఎందుకంటే కాలుష్యం, అర్థమైందా? కాలుష్యం. మీరు మంచి స్వచ్ఛమైన గాలి పిలుస్తున్నారు, మంచి పంట పొలాల మధ్య ఉన్నారు, ఎరువుల మధ్య కూడా ఉంటారు. నైతిక కూడా మంచి ఎరువు తెలుసు మీకు. పంట పొలాలు పెరగడానికి ఏమేస్తారు మీరు పోయి? నైతిక వదిలేదు. అది కూడా మనుషుల మధ్య ఉండటం మంచిదండి. మంచిదేనా? కళ్ళ కొడతారు ముందు ఎందుకు కొడతారు? అది యాంటీబయాటిక్, అర్థమైందా? యాంటీబయాటిక్ అంటే అర్థం ఏంటంటే, మన బాడీలో ఉన్న మలినము మొత్తంతా ఆ వాసన పోతుంది. ఊరికి మీకు ఎందుకు ఎన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, తిండికి అలవాటు పట్టి నిద్ర వచ్చింది కదా. కొద్ది నిమిషాలు నిద్రపోకుండా ఉండాలి. విలువైనటువంటి మాటల్ని దేవుని సేవకులు చెప్పారు. దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలంటే 3 పనులు చేయాలని చెప్పారు. నోవాహు గారిని చూపించారు. నోవా గారు క్రియల వలన తన కృతజ్ఞత దేవుని పట్ల చూపించాడు. స్తోత్రం చెప్పండి. ఎలాంటి పని చేశాడు? ఏం క్రియ చేశాడు? దేవుడు వచ్చి నోవాహు ఓడ కట్టవయ్యా అన్నాడు. ఎలాంటి వాడది చెప్పండి? ఎలాంటి వాడ? పెద్ద వాడండి. ఎంత వాడంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి ఆ ఓడలోకి రాగలిగిన మనుషులంతా రావచ్చు. భూమి మీద ఉన్నటువంటి జంతువులు, పక్షులు అన్ని 2 జత అంటే భార్యాభర్త. అర్థమైందా? భార్యాభర్త ఎట్టుండాలా? జతగా ఉండాలి. జతగా లేని వాళ్ళు ఏమంటారు చెప్పండి? భార్యాభర్త జంట పక్షులు అంటారు. జంట పక్షులు ఇంకా జంట పక్షులుగా లేకుండా ఉన్నారా? ఎవరు వీళ్ళు ఉన్నారా? జంట పక్షులుగా లేకుండా భార్యాభర్తలు ఉన్నారా? జంట పక్షులు. ఎప్పటి వరకు? పెళ్లి ప్రమాణం ఏం చేశా? పెళ్లి ప్రమాణం ఏం చేశా? కలిపి అందు పెళ్లి ప్రమాణం చేయలేదా? అప్పుడు మేము రక్షణలోకి రాలేదు, లేసి అని తెలుస్తా అన్నారా? ఇట్లా చేసి ఉంటారు. కలిపి అందు, లేమి అందు, ఆరోగ్యమందు, వ్యాధి అందు, చివరి దినం వరకు నీకు పెళ్లి భార్యనై ఉంటాను. స్తోత్రం చెప్పండి. జంట పక్షులు ఎప్పుడు దాకా ఉండాలా? చెప్పండి. నా భార్యకి జబ్బు వచ్చింది, నాకు వద్దంటవా? నా భర్తకు జబ్బు వచ్చింది వద్దంటవా? నా భర్త నా మాట వింటలేదు,
నేను మమ్మంటికి పోతానంటవా? భర్త నీ మాట వినకపోతే ఓర్పు సహనం ఉండాలా. భార్య నీ మాట వినకపోతే ఓర్పు సహనం ఉండాలా. ఇట చూడండి, ఎందుకు జ్ఞాపకం చేశానంటే నోవాహు భార్య ఉందా లేదా? నోవాహు భార్య ఉంది, బిడ్డలు కూడా ఉన్నారు. ఎంతమంది? 3 కొడుకులు ఉన్నారు, 3 కోడళ్ళు ఉన్నారు. దేవుడు నోవాహుని ఓడ కట్టమన్నాడు. ఇంటికి వచ్చాడు, అమ్మా దేవుడు నన్ను ఓడ కట్టమన్నాడు. భార్య ఏమైనా ఉంటుంది? ఏమయ్యా పెనిమిటే, 3 కొడుకులు కోడళ్ళు, మనకుంది ఆస్తి ఇది. దేవుడు ఏమో నిన్నే ఓడ కట్టమన్నావు. ఆ ఓడ కట్టాలంటే మన ఆస్తి కాదు, ఈ ఊరు ఆస్తి అమ్మినా కూడా కాదు. అంత ఓడ కట్టాలా ఎట్లా అని అంటదా అనదా? మీరైతే అంటారా అనరా? మేము అనవండి అని వచ్చేదంటే మీ ఆయన బండి కొనుక్కుంటేనే 6 రోజులు నిద్రపోవడం. అవునా కాదా? కదా, అవును కదా అమ్మా. వాళ్ళ ఆవిడ అంటా ఉంటుందా? అని ఉంటుంది అనాల భార్య అనేది. ఎందుకంటే కుటుంబంలో ఏముంటది? బియ్యం ఉండయా లేవా, మంచి ఉందా చెడు ఉందా, బిడ్డలు ఏంది, ఇదంతా కట్టుకోవాల్సింది ఎవరు? భర్త ఏం చేస్తాడంటే కుటుంబంతో పాటు సమాజంలో ఉన్న విషయాలు, దేవుని విషయాలు కూడా చూస్తుంటాడు అని ఉంటది నోవాహు భార్య. అయ్యగారు చెప్పిన వాక్యాన్ని నేను తిరిగి చెప్పట్లేదు, కానీ క్రియ ఉండాల. తర్వాత వాక్యంలోకి వెళ్లే ముందు ఇదే ఉండాలి మనకి, క్రియ ద్వారా కృతజ్ఞత చూపించాలి. నోవాహు భార్య చెప్పాడమ్మా, మనకున్న స్థితి కొంతే, కానీ దేవుడు మనకు ఎంత బాధ్యత ఇచ్చాడు? ఈ ప్రపంచాన్ని రక్షించడానికి దేవుడు మనల్ని ఒక ఓడ కట్టమన్నాడమ్మా. దేవుడే రక్షకుడు అయితే వాళ్ళని రక్షించే బాధ్యత మామే పెట్టాడు అన్నాడు. స్తోత్రం చెప్పండి అమ్మా. ఎలాంటి బాధ్యత? ఈ పలుకూరు గ్రామ ప్రజలను రక్షించే బాధ్యత దేవుడు పిలుపు మీద, ఇక్కడున్న స్తంభం మీద పెట్టాడు. స్తోత్రం చెప్పండి. ఈ పలుకూరు గ్రామ ప్రజలు రక్షించవలసిన బాధ్యత ఎవరిది? రాసు కదా, ఎవరిది? ముందుగా రక్షించబడిన మనది. స్తోత్రం చెప్పండి. ముందుగా యేసై తెలుసుకున్న మనది. అవునా? నేనేం చేయగలను పాస్టర్ గారు? ఆడ మనిషినే, 50 ఏళ్ళు 30 ఏళ్ళు, బీపీ ఉంది, షుగర్ ఉంది, జబ్బులు ఉన్నాయి. నేనేం చేయగలను? నా ఆయన మా మాట ఎండో, పక్క ఆయన నా మాట ఎండో, అసలు ఈ ఊరోళ్ళు మా మాట ఎండో అంటారా? అమ్మాయి చూడండి, నీ మూలను కూర్చొని నీ ఇంట్లో నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తే అదే గొప్ప కార్యం. స్తోత్రం చెప్పండి. ప్రభా, పలుకూరులో ఉన్న మా గ్రామ ప్రజల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అని ఒక్కరోజు ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఇక్కడ చూడండి, నోవాహు భార్య చెప్పుంటది, కొన్ని పరిమితులు ఉన్నాయ్యా, మనం ఏం చేయలేమని. కానీ దేవుని సేవకుడు దేవుని మాట ప్రకారం తను జీవించాలి కాబట్టి తన భార్యని కన్విన్స్ చేసుకున్నాడు. కన్విన్స్ చేయటం అంటే ఏంటి? ఒప్పించాడు. ఏం చేశాడు? తన భార్యను ఒప్పించాడు. భార్యను ఒప్పించలేని భర్తలు చాలా మంది ఉన్నారు. నేను ఇంకొక మాట అనగానే, ఒప్పించాలా, భార్యను ఒప్పించాలా, మెప్పించాలా? పని జరగాలంటే ఏం చేయాలండి? ఒప్పించాలా, మెప్పించాడు. భార్యని యాక్సెప్టెన్స్ అంటే అంగీకారంలో తెచ్చాడు, బిడ్డలను అంగీకారంలో తెచ్చాడు, ఆ గ్రామ ప్రజలను అంగీకారంలో తెచ్చాడు. 2 పనులు చేశాడు. వాడను కడుతున్నాడు, అయ్యా దేవునికి అనుకూలంగా మనం జీవించట్లేదంట, దేవుని కోపం వచ్చేసింది, ఈ భూమి మీద ఉండకుండా సర్వ జీవుల్ని ఏం చేస్తానన్నాడు? చంపేస్తానడా, నాశనం చేస్తానడా? ఒక మాట అన్నాడు, తుడి చేస్తానన్నాడు. తుడి చేయడం అని చెప్పండి. గుడ్డబెట్టి మీ ఇంట్లో బండ దురుతారు కదా, ఎడ దురుతారు? ఈ బండ ఉందండి, గుడ్డబెట్టి దురుతాం కదా, ఏమనుంటుంది బండ మీద? దేవుడు చేస్తానన్నాడు, ఇక్కడ తుడి చేస్తాను, మనుషులు కూడా రాకుండా అన్నాడు అంటున్నాడు. అని ఆ ప్రపంచం మొత్తం తిరిగి గుర్రం మీద వెళ్ళి రోజు ఒక గ్రామానికి వెళ్ళి, అయ్యా దేవుని కోపం వచ్చింది, మనం కరెక్ట్గా బతకలేదంట, మనల్ని భూమి మీద లేకుండా తుడి చేస్తాడంట, రండి వాడగట్టమన్నాడు, వాడగడుతున్నానండి అని క్రియ ద్వారా, పని ద్వారా తను ఏం చేశాడు? ప్రకటన చేశాడు. ఎన్ని సంవత్సరాలు చేశాడు? పలుకూరులో 3 రోజులు మీటింగ్ 6 సంవత్సరాలు పడుతున్నాం మనం. ఎన్ని సంవత్సరాలు పనిచేసాడు తెలుసా? సుమారుగా 120-110 సంవత్సరాలు చెప్పాడు. పెద్ద పెద్ద ప్రసంగాలు చేశాడా? వెళ్ళాడు, దేవుని కోపం అవుతుందంటయ్యా, మనమే సరిగ్గా బతకట్లేదు,
మన బ్రతుకు మార్చుకోలేదు, దేవుని కోపం వచ్చింది, మనం భూమి మీద లేకుండా తుడిచేస్తాడంట, రండి ఓడ కడతాను. ఇదే ఇంకా చెప్పాడా? గుర్రం మీద రోజుకు గ్రామం వెళ్ళటం, అక్కడ ప్రజలందరం కూర్చోబెట్టడం, ఆ మాట చెప్పడం, గుర్రం వేసుకుని ఇంటికి రావడం. గుర్రం వేసుకుని అక్కడికి వెళ్ళాలంటే వాళ్ళ ఆవిడ పొద్దున్న లేచి ఏం చేయాలా? ఆ గుర్రాన్ని మేపాలి, ఈయన మేపాలా? మేపాలి లేదా? ఎంతమంది ఇంట్లో కుటుంబాన్ని చక్కబెట్టుకొని భర్తకు సహకారిగా ఉన్నారు చెప్పండి? ఉన్నారా? ఊరికే నాకు సమయం కూడా అయిపోతుంది, వాక్యంలోకి వెళ్ళడం దొరికి. ఇక్కడ చూడండి, అంత పరిచయం చేసి తన యజమానులు నడిపింది, దేవుడు పని చేసింది. చివరికి ఎవరన్నా విన్నారా మాట? వాళ్ళు చెప్పిన మాట విన్నారా? ఇప్పుడు ముగ్గురు కొడుకులు ఉన్నారు కదా, కొడుకులకు పెళ్లిళ్ళు చేశారుగా, కోడళ్ళు వచ్చారుగా, కోడళ్ళ తల్లిదండ్రులుగా ఉంటారుగా, కోడళ్ళ తల్లిదండ్రులు ఉండరా? నోవాహు బియ్యకులు ఉన్నారు కదా, వాళ్ళని విన్నారా? సరే, కోడళ్ళు వచ్చి మా మామగారు చెబుతున్నాడు, నా భర్తలు కూడా చెబుతున్నారు, ఏదో జరగబోతుందంట, మొత్తం అన్ని ఓడాకి కడుతున్నారు, రండి అని వాళ్ళ అమ్మ నాన్న చెప్పుకొని ఉంటారా? చెప్పుకొని ఉంటారు లేదా? అత్తాతరు బంధువులు చెప్తారో చెప్పరో తెలియదు కానీ ఆడవాళ్ళు చెప్పండి, అమ్మోళ్ళింటికి చెప్పమంటే ఈడ ఒక మాట అంటే 4 చెబుతారు ఆడ పోయి. అమ్మా పరిగెత్తుకుంటా, ఎట్టంట అట్టంట అమ్మా 4 మాటలు చెబుతారు. కానీ ఈ ముగ్గురు చెప్పుకుంటారు లేదా? మా మామకు పిచ్చి ఉందో ఏముందో ఎంత ఉందో తెలియదు కానీ పెద్ద ఓడ కడుతున్నాడు, తేడా ఉంది, రెండేనని చెప్పుకుంటారుగా. చెప్పుకుంటారు లేదా? చెప్పుకుంటారు. అమ్మాయి చూడండి, కోటల్లో కూడా దేవుడు పని చేశారు లేదా? చేశారా లేదా? కోడల దేవుడు పని చేశారు, కొడుకులు దేవుడు పని చేశారు, భార్య చేసింది, నోవా చేశాడు. ఆ కుటుంబం అంతా వారికి ఉన్న ఆదాయం, వారికి ఉన్న ఆస్తి, వారికి ఉన్న శ్రమ, వారికి ఉన్న శక్తి మొత్తం ధారపోసి దేవుని పని చేశారు. ఒక వ్యాఖ్యాత అంటాడు, దేవుడే రక్షకుడు కాదు, నోవాహును కూడా రక్షకుడుగా పెట్టాడు. నోవాహు ఈ లోకాన్ని రక్షించే బాధ్యత పెట్టాడు. ఈ గ్రామములో, పలుకూరులో దేవుని కృపను బట్టి దేవుని రాజ్యంలో రావడానికి, రక్షించబడటానికి పిలుపాష గారిని పెట్టాడు. ఆ తర్వాత దేవుని కృపను బట్టి మీ అందరిని, సంఘాన్ని తీసుకొచ్చాడు. స్తోత్రం చెప్పండి. మనందరి బాధ్యత ఏంది? పలుకూరు గ్రామం, ఆ పక్కన ఉన్నటువంటి గ్రామాలు. నేను నిన్న వస్తా ఉండి మీ పాస్ అవుతున్నాడు, 5 తాండాలు ఉండేయండి అని. ఎన్ని తాండాలు? ఆ తాండాలు మామూలు రానిరంట. కనీసం మీరన్నా లంబాడి భాష మొదలు నేర్చుకోండి. ఆడ పోయి వాళ్ళతో మాట్లాడాలా? మాట్లాడలేదా? విలియం కేరీ ఒక ఆయన మన దేశానికి వచ్చాడు. ఆయన ఇంగ్లాండ్ వాడు, ఆయనకి తెలుగు రాదు. మన భారతదేశంలో ఉన్నటువంటి 30-40 భాషలు రావు. మన భాష డిఫరెంట్ కదా, ఒక్కొక్కటి ఒక భాష, ఒక్కొక్కటి ఒక్కొక్క వేషం. ఇంగ్లాండ్లో ఒకటే భాష ఉంటుంది, ఒకటే మాట ఉంటుంది. ఇక్కడికి వస్తానే దేవుడు పనిచేయాలి కాబట్టి 18 భాషలు నేర్చుకున్నాడు. ఎన్ని భాషలు? 18 భాషల్లోకి బైబుల్ మార్చాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు తెలుగులో కూడా ఈ బైబుల్ చదువుతున్నాం అంటే ఎవరు కారణం? విలియం కేరీ మన భాష నేర్చుకున్నాడు. నేర్చుకుని మన భాషలోనికి ఈ బైబుల్ని మార్చాడు. ఇప్పుడు మనం బైబుల్ని, దేవుడి మాటని క్షుణ్ణంగా చదువుకోగలుగుతున్నాం. స్తోత్రం చెప్పండి. మీరందరూ ఆ తాండాల్లో వెళ్ళాలంటే ఏం చేయాలా? భాష నేర్చుకోవాలి, స్నేహితులు చేసుకోవాలి, పక్క గ్రామానికి వెళ్ళి ఏం చేయాలి? స్వార్థ ప్రకటించాలి. ఒకవేళ మీరు వెళ్ళటానికి అనుకూలం లేకపోతే మీ పాస్ట్ వెళ్తున్నాడు, సహకారం అందించాలా లేదా? అందించాలా లేదా? పాస్టర్ గారు ఏ గ్రామం వెళ్తున్నారు, మీ పెట్రోల్ ఉందా బండిలో, మీ ఆరోగ్యం ఏంది, వెళ్తుంటే వాటర్ బాటిల్ ఉందా అడిగారా? ఆయన కోసం ప్రార్థన చేశారా? మీరు ఎదురికి వెళ్ళట్లా, వెళ్ళే వాళ్ళకన్నా ఏం చేయాలా? నా వైపు చూసి అవుతారు ఏంటంటే చెయ్యాలా లేదా? సంఘం అంటే ఏది? ఇంకా మనందరం కలిసి క్రీస్తు రక్తముతో కడగబడిన సంఘం. నోవా కోసం వీళ్ళందరూ పనిచేశారు లేదా? చివరికి ఏమైంది? వర్షం వచ్చింది, ప్రళయం వచ్చింది, ఆకాశ తూములు విప్పబడ్డాయి. 40 పగుళ్ళు, 40 రాత్రులు దేవుడు ఆకాశ తూములు విప్పాడు. భూమి మీద నీరుతో నిండిపోయి జీవమున్న ఏ మనిషి బ్రతకడానికి అవకాశం, జంతు అవకాశం లేదు. వీళ్ళు కట్టిన వాడ అరావతు పర్వతం మీద పైకి లేచి, ఆ వాళ్ళకి ఎంతమంది లేరు? నోవాహు కుటుంబం 8 మందే ఉన్నారు. ఎప్పటి వరకు? దేవుడే వచ్చి స్వయంగా కిందకి ఆ అరావతు పర్వతం మీద లెగుస్తున్నట్లు వాడని తలుపు మూసేసాడు. ఎందుకు మూసేసాడు చెప్పండి?
అది పైకి లేచిన తర్వాత అప్పుడు అర్థమైంది జనాలకి. ఏమని? మునిగిపోతున్నాం, ఇళ్ళు మునిగిపోయినాయి, డాబాలు ఎక్కాం, డాబాలు మునిగిపోయి తాడి చెట్టు ఎక్కాం, తర్వాత ఎక్కేది ఏడకి తాడి చెట్టు మునిగిపోయింది, మీకు ఏడకి ఎక్కుతా? ఇప్పుడు ఇంకొక టవర్లు ఎత్తాలి, టవర్లు ఎక్కాల. ఆ టవర్లు మునిగితే ఇక ఉందా? ఇక వాళ్ళకి ఏం కనపడుతుందో వాడు కనపడతాం. వాడి దగ్గరికి పోయి తలుపులు తట్టి ఎక్కుతారేమని దేవుడే వచ్చి, అయ్యా నోవ గారు ఏడుతున్నారు అనుకోండి, మనిషి కదా పాప నోవాకు తలుపు చేద్దాం అనుకుంటాడేమని దేవుడే దిగి వచ్చి తలుపు మూసేసాడు. ఒక దినాన దేవుడు ఆకాశ మండలం మీదకి వచ్చి మనం పిలిచినప్పుడు, మనం వెళ్ళేటప్పుడు బంధువులు స్నేహితులు వచ్చినా తలుపు మూసేస్తాడు. సమయం ఉండగానే మనం ఏం చేయాలి? దేవుని పని చేసి మన వాళ్ళకి దేవుని సువార్త చెప్పాలా? అయ్యగారు ఎంత గొప్ప వాక్యం చెప్పండి తెలుసా? స్తోత్రం చెప్పండి. క్రియ ద్వారా సంఘం పనిచేయాలి. దేవుని పరిశుద్ధ లేఖనాలని ఇంకొక మాట చెప్పి మనం మీ పాస్ గారు ఇంకా నాకు ఇచ్చే సమయం 20 నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ఆ ధ్యానం ఇంకా నిద్రపోతారు మీరు, ఆకలి కూడా ఎదిగా. కాబట్టి ఒక్క 20 నిమిషాలు వాక్యాన్ని శ్రద్ధగా విందాం, ఓకేనా? అందరం కలిసి పనిచేద్దాం. దేవుని వాక్యం వింటామంటే అర్థం ఏంటంటే, దేవుని మాట నేను ధ్యానిస్తుంటాను, మీరు వినాలి, అందరం కలిసి ధ్యానించాలి. అర్థమైంది? రెండు పరిశుద్ధ జీవ గ్రంథములు 72వ కీర్తన ఒక మాట ధ్యానం చేద్దాం. చూడండి, 72వ కీర్తన. మా బైబిల్స్ అందరూ తీయాలా? పేజీ నంబర్లు చెప్పి తెస్తారా? మీరు తీస్తారా? ఇట్లా చూడండి, నా మాట అంటారా? మేము బైబిల్ తీస్తాము. తీయలేని వాళ్ళు ఏం చేయాలంటే వినాలా. ఏం చేయాలా? వినాలా. వినటం వలన చెప్పండి విశ్వాసం. 12, 13, 14, 15 వచనాలు, 4 వచనాలు. ఈ రోజు నుంచి 3 దినాలు ఈ వచనాల నుంచే దేవుడు మాట్లాడతాడు. మీరు ఇంటికి వెళ్ళండి, చదువుకున్న మీ పిల్లలుంటే 489వ నంబర్ పేజీ బైబిల్లో మీ పిల్లల చేత ఈ 4 వచనాలు ప్రతిరోజు చదివించుకున్నాడు. నేనే చదువుతాను, చదువుకున్న వాళ్ళు ఇంటికి చదవండి. పెడుకోండి. సెల్ ఫోన్లో వాక్యం వినేవాళ్ళు ఉన్నారా? మీరు ఎవరన్నా లేదా? మీ పిల్లల్ని ఎవరన్నా సెల్ ఫోన్లో వాక్యం అంటాం పెట్టరా అని ఇప్పుడు అడిగారా? వాడు మాకు ఇప్పుడు ఎత్తాడంటే వాడు దాకా కూడా జరిపోయింది అంటారా? ఈ 4 వచనాలు నేను ధ్యానిస్తాను. చూడండి, 489లో 12 నుండి 15 దాకా. దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును, దీనులను నిరపరాధులను అతడు విడిపించును, నిరుపేదల యందును పేదల యందును అతడు కనికరించును, పేదల ప్రాణమును అతడు రక్షించును, కపట బలత్కారము నుండి అతడు వారి ప్రాణమును విమోచించును, వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును, అతడు చిరంజీవి అగును, శోభా బంగారం అతనికి ఇవ్వబడును, అతని క్షేమముకై జనులు నిత్యం ప్రార్థన చేయుదురు, దినమంతు అతన్ని పొగుడుదురు. స్తోత్రం చెప్పండి. ఈ లేఖన భాగాల ద్వారా దేవుడు మాట్లాడలేకుండా చిన్న ప్రార్థన చేద్దాం. అమ్మ ఒక్క నిమిషం, మీ అందరూ దండం పెట్టి ఒక మాట చదువుతున్నా. నిద్ర వస్తే బయట నీళ్లు పెట్టబడి ఉన్నవి, బయటికి వెళ్ళి శుభ్రంగా మొంగడుకొని రండి. 20 నిమిషాలే. చూడండి, నిద్ర వస్తే మీ సంఘంలో ఒకటి గమనించా, నిద్ర వస్తే లేచి నిలబడుతున్నారు. లేచి నిలబడ్డా నిద్ర వచ్చి కింద పడతారు. పోయి మొంగడుకొనరా. అర్థమైందా? 20 నిమిషాలు ధ్యానం చేద్దాం. నేను చిన్న ప్రార్థన చేస్తుంటాను. నిద్ర ఎవరు వస్తే బయటికి వెళ్ళి శుభ్రం కడుక్కోండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయన. కృప కలిగిన దేవుడా, స్తుతిస్తున్నాను. మీ పాదాలకు వందనాలు ప్రభువా. మిమ్మల్ని స్తుతించుకుంటున్నాం. ఎందుకంటే మా దేవుడివి, మా తండ్రివి, మా రక్షకుడివి. మా కొరకు ప్రాణం పెట్టింది మీరే. చివరి రక్త పొట్టు వరకు కలవరి సిలువలో మా కొరకు రక్తం కార్చింది మీరే. మీ శరీరం దున్నబడింది, అపహసించబడింది, అవహేళన చేశారు, చెంపలు పెరిగి వేశారు, పిడిగుద్దులు గుద్దారు, హేళన చేశారు, దూషించబడ్డావు. మా కొరకే కదా నాయన. మీకు స్తోత్రాలు. మీ పరిశుద్ధ లేఖన భాగాల నుంచి మీ సంఘముతో మాతో మీరు మాట్లాడమని, ముందు మీ సేవకుని యొక్క ముఖవశస్సులో నుంచి మాతో మాట్లాడావు. మీకు స్తోత్రాలు. ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యకరమైన మీ సంగతులు మాకు తెలియజేశారు. వందనాలు. మీ సేవకుడు వాడుకున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. తిరిగి బలహీన దాసులను కూడా నాయన మీరు బలపరచండి. మాతో, స్థానిక సంఘంతో, ఈ ప్రాంత ప్రజలతో మీరు మాట్లాడి మహిమ తెచ్చుకోమని పునరక్షకుడు యేసు శ్రేష్టం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనం ధ్యానించిన ఈ 4 వచనాల్లో
ఒక అంశం ఏంటంటే అతడు అని రాసి ఉంది. ఏమో రాసింది? అతడు విడిపించును, అతడు వారిని విడిపించును, అతడు కనికరించును, అతడు రక్షించును, అతడు వారి ప్రాణం విమోచించును, అతడు దృష్టికి ప్రియంగా ఉన్నది, అతడు చిరంజీవగును, అతను క్షేమముకై జనులు నిత్యం ప్రార్థన చేదురు, అతన్ని పొగడుదురు. స్తోత్రం చెప్పండి. ఎవరు అతడు? ఎవరు ఆయన? ఆయన ఎవరు అంటే మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య. స్తోత్రం చెప్పండి. మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య మన దేవుడు, మన రక్షకుడు, మన ప్రభు. ఆయన గురించి పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని అద్భుతమైనటువంటి కార్యాలు చేశాడు. 5 అంశాలు 6 అంశాలు ఇక్కడ నుంచి మనం నేర్చుకుంటాం. మొట్టమొదటి అంశం ఏంటంటే దరిద్రులు, దీనులు, నిరపరాధులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును. స్తోత్రం చెప్పండి. ఈరోజు పాఠం ఏంది? దరిద్రులు, దీనులు, నిరపరాధులు ప్రార్థన చేస్తే, మొరపెడితే, అడిగితే ఆయన వారిని విడిపించును. స్తోత్రం చెప్పండి. విడుదల ఏంటమ్మా? విడుదల. విడుదల అంటే ఏంటి చెప్పండి? విడుదల అంటే ఏంటి? విడుదల, విడిపించుట. చూడండి, విడుదల, విడిపించుట. ఈ పదాన్ని 4-5 సందర్భాల్లో వాడుకోవచ్చు. 4-5 సందర్భాలు. ఊరికి ఎటు చెప్తున్నాను? ఈ భాషా విధానం ఎట్లా ఉంటుందంటే, నేను వస్తా మీ భాష గారు మా పలుకుల భాష డిఫరెంట్గా ఉంటుందని. పలుకుల భాష అంటే మీరు వాడేటువంటి భాష బాగలేదని కాదు, మీ భాషా విధానం, మీ భావం వేరు. మా ప్రాంతం ఉంది ఒంగోలు, గుంటూరు, ఈ ప్రాంతం వాళ్ళు మాట్లాడేటువంటి భావం వేరు, భాష వేరు. మన భావం ఒకటే, మన మాట డెలివరీ వేరు. ఒక ఉదాహరణ చెప్పాడు. దూడని వదిలిపెడితే పాలు తగ్గింది, దాన్ని మీరేమంటారు? ఆయన ఒక పడత చెప్పారు. ఏమంటారు? తప్పేం లేదు, దాని మాటలు ఇవ్వమంటారు, తప్పేం లేదు. పాలు గుడిసిద్ది అంటారు మీరు, మేమేమంటాం? కరెక్ట్ పదం ఏంటో తెలుసా? మీరు వాడేదే కరెక్ట్. స్తోత్రం చెప్పండి. మీరు వాడేదే కరెక్ట్. పాలు తాగటం అంటే నీళ్ళు ఇచ్చాడు తాగాడని అర్థం. దానికి కురిద్దా? కురిద్దా? మీరు వాడేదే కరెక్ట్. పాలు ఆ తల్లి దగ్గరికి వెళ్ళి లాగి తాగటాన్ని పాలు కొనుక్కుంటూ ఉంటారు. వాస్తవం అదే పదం. మా భాష కూడా అదే. మేము చదువుకున్నప్పుడు పుస్తకాలు అదే ఉండేది. అయ్య గారు అదే ఉండిద్ది. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి తెలియక తాగుందని రాశారు. తాగడం కాదు, కరెక్టే, మీ పదమే కరెక్ట్. మేము చదువుకున్నాం 5వ తరగతి. ఇప్పుడు పాలు దూడల్ని కుడిసిదని రాశారు మాకు, మేము అదే చదువుకున్నాం. ఇప్పుడు ఇంగ్లీష్ చదువులు కదా, వాడికి తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు. వచ్చిందా? ఇంగ్లీష్ భాష అంటాడు, వాడికి ఇంగ్లీషు రాదు, చెప్పండి, తెలుగు రాదు. సగం తెలుగు మాట్లాడతాడు, సగం ఇంగ్లీష్ మాట్లాడతాడు, మనకు అసలు మైండ్ పోదు. మీరు మాట్లాడేది కరెక్టే. ఇక్కడ అన్నాడు, దీనులు, దరిద్రులు, నిరపరాధుల్ని ఆయన అతడు విడిపించును. స్తోత్రం చెప్పండి. ఈ దేవుడు దీనుల్ని, నిరపరాధుల్ని, దరిద్రుల్ని విడిపించే దేవుడు. స్తోత్రం చెప్పండి. ఎక్కడ చూడండి, మాట చెప్తానా? విడుదల అంటే ఒక 5 సందర్భాలు చెప్తానని చెప్పి. మొట్టమొదటి సందర్భం స్త్రీలకు బాగా తెలుసు, స్త్రీలు కూడా ఎక్కువ ఉన్నారు. 9 నెలల గర్భంలో ఉన్నటువంటి, గర్భంగా ఉన్న ఒక స్త్రీ ఉంటది. బిడ్డని గర్భవతి అయ్యి 9 నెలలు మోసింది, అంతే కదా? ఒకళ్ళు 10 నెలలు మోతారు, అది వేరే విషయం. లెక్క అయితే 9 నెలలు, అంతేనమ్మా? 9 నెలలు. ఈ 9 నెలలు గర్భవతి 9వ నెల ప్రారంభమైనప్పటి నుంచి ఆ కుటుంబం వాళ్ళు, పక్కింటోళ్ళు, ఈ ఇంటోళ్ళు, ఆ ఊరు వాళ్ళంతా ఏం ఆలోచిస్తారు? ఎప్పుడెప్పుడు చెప్పండి డెలివరీ అయ్యింది, అమ్మంతేనా? ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు కూడా అడుగుతున్నారు, ఏమని? ఎప్పుడైతే డెలివరీ మీ అమ్మాయి? అవునా కాదా? డెలివరీ అంటే ఏంది? విడుదల అంటే ఏంది? బిడ్డ తల్లిని వదిలిపెట్టి ఎప్పుడు విడుదల పొందింది, అంతే కదా? బిడ్డ గర్భం నుంచి బయటకి ఎప్పుడు డెలివరీ అయింది, ఎప్పుడు విడిపించబడింది. ఆ విడిపించబడ్డప్పుడు, డెలివరీ అయినప్పుడు, ఆ భారం దిగినప్పుడు తల్లికి ఎట్టుంటది? అమ్మ ఎట్టుంటది చెప్పాలా?
దానికి నా మాట ఒకటి చెప్పేదా, డెలివరీ అయిన తర్వాత ఆ తల్లి రెండో జన్మెత్తినట్టే అమ్మా. తల్లి రెండవ పురిటి నొప్పులు పడేటప్పుడు కానీ, ఇప్పుడు పురిటి నొప్పులు పడేస్తూ ఉంటారా? నిన్న ఒక ఆమె వచ్చి చెప్తుంది, ఎవరో ఎందుకు మా బియ్యంకుడు కూతుళ్ళు వచ్చారు, మా అమ్మాయి డెలివరీ అయ్యి హాస్పిటల్లో ఉంది, మా అమ్మాయి ఒక వారం రోజుల నుంచి ఒక నెల రోజుల నుంచి నాతో మాట్లాడు, డాడీ ఎట్టయినా నేను నార్మల్గా డెలివరీ అవ్వాలి అంతే. ఓకేనమ్మా అని ఆ నార్మల్గా డెలివరీ అవ్వడానికి కావలసిన సందర్భాలు, అట్లా అవడానికి కావాల్సిన విషయాలన్నీ నేను మాట్లాడుతున్నాను. అమ్మాయి అంటే మెంటల్గా ప్రిపేర్ చేస్తాను. డాక్టర్ చెప్పింది మీరు ప్రయత్నం చేస్తే నార్మల్ డెలివరీ అవుతుంది అని. అయితే నార్మల్ డెలివరీ అవ్వాలంటే కొద్దిగా బాధపడాలి, డబ్బులు పడాలి కదా, డబ్బులు పడాలి కదా. వాళ్ళ మా పాప వాళ్ళ ఆడబిడ్డలు వచ్చి ఈ బాధలు ఆడబడిద్దండి, ఏది మీరు కోసేయండి ఆడంది, ఏది కోసేయడం కష్టమేంటి అమ్మ, కోసేయడం కష్టమా? నార్మల్గా డెలివరీ అవ్వటము కష్టం, అవునా? అయ్యగారు మేము ఇద్దరు మాట్లాడుకున్నాం పొద్దున, పలుకురు గ్రామం గురించి మాట్లాడదా, వీళ్ళు ఎంత మంచిగా ఉన్నారే, అక్కడ చూస్తూ ఉన్నాం, పనులు చేస్తున్నారు. ఒక ఆయన పొద్దున అన్నం కట్టకూడదు పోతా ఉన్నాడు, వెనకటి వాళ్ళు గుర్తొచ్చినాయి. ఆడవాళ్ళు 9 మంది 11 మంది కనేవాళ్ళు, అవునమ్మా, కనేవాళ్ళు, చిరకలు ఇసిరేవాళ్ళు, మిరగాయలు కొట్టేవాళ్ళు, బియ్యం కొట్టేవాళ్ళు, జొన్న సంగటి, అవునా, జొన్న సంగటి ఇవన్నీ చేస్తాం. మరి పొలం పని చేసి వచ్చేవాళ్ళు, రాగానే అత్తకు పని చేయాలా, ఎంత పని చేసేవాళ్ళు. 90 ఏళ్ళు బతికారు, అవునా, 100 ఏళ్ళు బతికారు. ఈ మాట ఎందుకు చెప్తున్నాను, నార్మల్గా డెలివరీ పనికి పోయి వచ్చి డెలివరీ మళ్ళీ పనికి పోయేవాళ్ళు, అవునా కదా. ఇప్పుడున్నాయా? ఎప్పుడు కోస్తారు? అప్పుడు చూడండి, విడుదల అనేది ఎంత కష్టమో చూడండి, కష్టమా కదా, విడుదల చాలా కష్టం. ఎప్పుడైతే డెలివరీ అవుతుందో ఆ తల్లి ఆ పురిటి బాధలంతా మర్చిపోద్ది, తన బిడ్డను చూసుకొని మురుసుకుంటది. అయితే ఆ డెలివరీ కుటుంబంలో భర్తకి కష్టంగా ఉంటది, బిడ్డలకి కష్టం ఉంటది. అందరూ మా డెలివరీ అయిందా, బిడ్డ తల్లి క్షేమ అంటారా, అంటారా, క్షేమే కదా, అందరూ ఆమె కదా. ఆ డెలివరీ అంటే విడిపించబడటం. ఇది చూడండి, ఒక వ్యక్తిని వ్యభిచారం నుండి విడిపించాలి అంటే ఎంత కష్టం. వ్యభిచారం అనేది అలవాటు అయిపోయిందండి, శరీర సుఖానికి అలవాటు పడ్డాడు. ఆ వ్యభిచారం అనేటువంటి బానిసత్వానికి, వ్యభిచారం అనే అలవాటుకి, శరీర క్రియకి, శరీర ఆశకి అలవాటు పడ్డాడు. దాని నుంచి బయటికి రావాలంటే ఒక అతను తాగటానికి అలవాటు పడ్డాడు. తాగటానికి అలవాటు పడ్డవాడు మత్తులో ఉంటాడు, అవునా. ఆ మత్తు దేహంలోకి వెళ్ళకపోతే అతను చెప్పండి గందరగోళం చేస్తాడు. పెళ్ళ పుష్టి అని కాదు, ఇంట్లో బిందె అని కాదు, ఏదైనా అమ్మేయాలా. ఎందుకు? శరీరం తాకపోతే ఏమైతే ఎగురుతుంటది. దయ్యం పట్టినాడు అంటే ఎగురుతాడు. పైగా రాత్రి చెప్పాడుగా ఎగురుతుంటాడు. ఇంకొకటి పెనకాట ఆడాల, ఏం చేయాలి? పేకాట ఆడాలి. పేకాటాడు ఏం చేస్తాడు? పేకాటకు డబ్బులు అయితే ఏం చేస్తాడు? మహాభారతం తెలుసు మీకు. పేకాటకు వాళ్ళు ఏమేమో తాకట్టు పెట్టారు, చివరి పెళ్ళాన్ని కూడా తాకట్టు పెట్టారు, అవునా కదా. పేకాట అనేది వ్యసనం, ఆస్తులు పోయినాయి. ఇప్పుడు ఇంకోటి తెలుసు మీకు, ఆన్లైన్లో పేకాట వచ్చింది. ఏడ పేకాట? సెలవులు ఆన్లైన్లో పేకాట, ఆన్లైన్లో గేమ్స్ అంట. లక్షలు పోగొట్టుకున్నారు. ఇప్పుడు పెద్ద గొడవ ఇది. ఇప్పుడు అది లక్షల కోట్లు పోతున్నాయి. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది, 12 లక్షలు సంపాదించుకుంది. ఆ ఆన్లైన్ గేమ్ ఆడిందంటే 10 లక్షలు పోయింది. 10 లక్షలు పోయింది. ఎన్ని సంవత్సరాలు సంపాదించుకుంటా అమ్మాయి? నిజం నా వైపు చూడండి. ఇవన్నీ కూడా ఏంటంటే మనకై మనం విడిపించుకోలేము. విడిపించుకోగలమా? మనకై మనం డెలివరీ కాలేము. ఎటు చూడండి, అయ్యా డాక్టర్ గారి దగ్గరికి పోయి తొందరగా కాన్పు చేయండి అంటాం. కాన్పు చేసిదా? ఈమె డెలివరీ అయితే ఆ పక్కన ఉంటుంది, ఏదైనా సహాయం చేస్తుంది. మంత్రసాని చేసే పని ఇప్పుడు డాక్టర్ చేస్తున్నారు అంతేగా. ఆమె కంటే మంత్రసాని బెటరు. మీ ఊర్లో మంత్రసానులు ఉన్నారా? ఇప్పుడు డెలివరీ చేసేవాళ్ళు ఉన్నారా? ఆ మంత్రసానులు పోయినాక ఇలాంటి పెద్దవాళ్ళు చేసేవాళ్ళు డెలివరీ. పెద్దవాళ్ళు ఉండి అమ్మా ఇట్లా ఉండాలి డెలివరీ చేస్తుంటారు. ఈ పదం అంతా మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఇవన్నీ కష్టం కదా, కష్టమే కదా.
పాపము నుండి బయటికి రావాలన్నా, గుంటలో నుంచి పైకి ఎక్కాలన్నా, నా వైపు చూడండి, ఒక ఆచారానికి అలవాటు పడి బయటికి రావాలన్నా, ఆచారం ఏంటి చెప్పండి? ఆచారం ఏంటి? ఆచారం నుంచి బయటికి రావాలా? ఏంటి ఆచారం? వెనకటి రోజుల్లో ఒక ఆచారం ఉండేది మన దేశంలో, సతీ సగమనం అనే ఆచారం. అంటే ఏంటి? భర్త చనిపోయాడు అనుకోండి, భార్య కూడా తీసుకుని చేస్తారు చెప్పండి. ఇప్పుడైతే మీరు పూడుస్తున్నారు, కొంతమంది పూడుస్తున్నారు. అంతకుముందు అందరూ కాల్చేవాళ్ళు. చనిపోయిన వ్యక్తిని వేసేవాళ్ళు, చితి పేర్చి కాల్చేవాళ్ళు. భర్త చనిపోతే చితి మీద పెట్టి కాల్చే ముందు ఏం చేసేవాళ్ళు? భార్యను కూడా కాళ్ళు చేతులు కట్టి దాని మీద పడేసి కాల్చేసేవాళ్ళు. ఎందుకు కాల్చేవాళ్ళు? భర్త చనిపోయిన భార్య విధవరాలు, వితంతువు ఈ గ్రామానికి చేటు. ఈ గ్రామంలో బ్రతకూడదు. 15 పిల్లలు అనుకోండి, బ్రతకూడదు. బొట్టు లేని ఆడదాన్ని చూస్తే మా గ్రామం అవసరమో. చాలా మంది ఉంటారే, క్రైస్తవులు కాదంటే బొట్టు పెట్టుకోవట్లేదు, అశుభమని కాల్చేవాళ్ళు. విలీకేరి గారు, లాల లజపతి రాయ్ అనేటువంటి ఇద్దరు వచ్చి, అయ్యా తోటి మనిషిని చంపుతున్నారు మీరు, భర్త చనిపోతే భార్య బ్రతకాలి కదా, ఆయమ్మ ఏం చేసింది అని ఎంతో యుద్ధం చేశారు. చేసి చివరికి ఆ బ్రిటిష్ వాళ్ళు వెళ్తుంటే వాళ్ళ చేత ఒక ఆర్డర్ ఇప్పించారు, అక్కడ చంపకూడదు అని. విలియం కేరీ గారు, దేవుని పాస్టర్ గారు, సేవకుడు మన దేశానికి వచ్చాడు కదా, ఆయన బైబుల్ చూపించాడు. అయ్యా స్త్రీ వేరు, పురుషులు వేరు, ఇద్దరు బ్రతకాల. భార్యాభర్త సంబంధం ద్వారా వారు ఒకటవుతారు. ఒకతను దేవుడి పిలిచి వెళ్ళిపోయాడు, ఈ బిడ్డ కూడా బ్రతకాలి కదా అని అందరికి ఒప్పించిన తర్వాత ఈ ఆచారము, ఈ మూడులు దాన్ని విరమించుకున్నారు. స్తోత్రం చెప్పండి. అది బయటికి తీసుకురావడానికి 400 సంవత్సరాలు పట్టింది. సమయ సంవత్సరాలు ఆచారం నుంచి విడిపించుకొని బయట రావాలంటే సంవత్సరాలు 400 ఏళ్ళు పట్టింది. అంటే దగ్గర 4 జనరేషన్స్ లేదా 6-7 జనరేషన్స్. ధ్యానం ఏంటంటే విడుదల అనేది చాలా కష్టం. ఒక ఆచారం నుంచి బయటికి రావాలన్నా, ఒక సాంప్రదాయం నుంచి బయటికి రావాలన్నా, లేకపోతే ఒక గుంటలో నుంచి బయటికి రావాలన్నా, ఒక డెలివరీ నుంచి బయటికి రావాలన్నా. ఇక్కడ చూడండి, ఒక పొలం ఉందండి, ఎంత సాగు చేసినా అది పండట్లా. ఎంత సాగు చేసినా పండట్లా, అభివృద్ధి రాట్లా. ఉన్నదంతా దాని మీదే పెట్టావు, అది దేనికి ఉపయోగం లేదు. అది ఆ మూఢత్వం నుంచి, ఆ సాగు ఇవ్వనటువంటి స్థితి నుంచి ఏం చేయాలా? విడుదల పొందాలా, నీకు ఉపయోగకరంగా మారా. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్నాడు, దరిద్రులు, దీనులు, నిరపరాధులు అతడు వారిని విడిపించును. దీనులు ఉంటారండి, ఇందాక ఒకటి చెప్పాను, కష్టము విడిపించబడటం. ఇక్కడ ఇంకొక అంశం ఏం చెప్తుందంటే దీనులు. దీనులు అంటే ఎవరు? దీనులు అంటే ఎవరు? ఆధారాన్ని కోల్పోయినవాడు, ఆధారం లేనివాడు. అంతేనా? చిన్న పిల్లలు ఉన్నారండి, ఆ పిల్ల ఉంది, ఆ పిల్ల తల్లిదండ్రుల మీద ఆధారపడింది. అవునా? ఆధారపడింది. ఆమె డిపెండర్. ఆమెకు వయసు వచ్చి తన పనితనం చేసుకునేంత వరకు తల్లిదండ్రులు వాళ్ళు దీనంగా ఉంటారు. లేదు, భర్త చనిపోయాడు, ఆమెని ఏమంటారు? దీనురాలండి, విధవరాలని కాకండి. విధవరాలంటే ఎవరు చెప్పండి? ఎవరు? ఇంకొక ఆయన ఉన్నాడు, నా వాక్యం తిన్నా పక్క గురించి చెప్పాను. ఇక్కడ వెధవరాలు అంటున్నాడు. ఏంటి వెధవరాలు? వెధవరాలంటే ఎవరు? వెధవ అంటే ఎవరు అంటే ఏమంటారండి? వెధవ అంటే తిట్టు. మరి ఇది ఎదవ అంటారు అంతే కదా. వెధవ కాదు, విధవరాలు. విధవరాలంటే వైదవ్యం కోల్పోయిన ఆమెని విధవరాలు అంటారు. వైదవ్యం అంటే ఏంటి? 5 ఉంటాయి ఆడవాళ్ళకి. ఏంటి? పూలు, గాజులు, చెప్పండి, బొట్టు, బెట్లు, తాడి బొట్టు. మీకు తెలీదా? మీకు తెలీదా? ఈ 5 ఎప్పుడు పోతాయి? వారిని ఏమంటారు? విధవరాళ్ళు అంటారు. కానీ అది సాంప్రదాయ ప్రకారం వాళ్ళు పెట్టుకుంది. విధవరాలు అంటే ఎవరంటే ఆధారం కోల్పోయినవారు. భర్త ఆధారం అండి, కోల్పోయావు. అర్థమైందా? నువ్వు బ్రతకడానికి ఒక పొలం ఆధారం, పొలం పోయింది, నీకు ఆధారం లేదు. వారు ఇబ్బందుల్లో ఉన్నవారు, వారిని ఆ ఇబ్బందుల్లో నుంచి విడిపించాలి. ఆధారం కలిగి మళ్ళా తిరిగి కల్పించాలి. వారిని ఏమంటారంటే దీనులు, నిరుపేదలు. ఎవరు?
ఎవరు? దీనులు అంటారు. తర్వాత నిరాధారులు అంటే ఆధారం లేదు. మనందరం ఎవరమే? ఈ కోవలని ఉన్నాళ్ళ మనం ఆధారం లేదు, దీనులమి. ఇది చూడండి నా వైపు చూడండి, నిరాధారులమి. ఆడ ఇంకో పదం కూడా ఆడారు, ఏంటి? దరిద్రులు. దరిద్రులు అంటే ఎవరు చెప్పండి? దరిద్రులు అంటే ఎవరు? దరిద్రులు అంటే తిట్టు కాదండి. దరిద్రులు అంటే చూడండి, నా వైపు చూడండి. రాత్రి కుష్ఠరోగుల గురించి చెప్పాగా, ఏమంటారు వాళ్ళంతా? ఎందుకున్నారాడా? ఇప్పుడు దరిద్రుడు అని తిడతాం మనం. దరిద్రుడు అంటే ఏంటి? ఈ కుటుంబంలో ఉండడానికి అర్హత లేదు వీడికి, ఈ సమాజంలో ఉండడానికి కూడా అర్హత లేదు. ఎందుకు? తాగి ఇంటి మీద పోతే ఇంటి మీద పోతాడు వీడు, తాగి తల్లి పిల్లలు లేకుండా తిరుగుతాడు. బట్ ఏమంటారు? వాడి సమాజంలో బ్రతకడానికి వీల్లేదు. వీడికి జబ్బు వచ్చింది, ఈ జబ్బు అందరికంటే ఇస్తాడు, వీడు దరిద్రుడు రా, జబ్బు వచ్చింది ఇంకా. అవునా? అర్థమైందా? దరిద్రము అంటే ఆ స్థితిలో నుంచి వేవేయబడ్డవాడు. చూడమ్మా, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక 3 అంశాలు చెప్పాడు. దరిద్రులు, దీనులు, నిరపరాధులు, నిరాధారులు, ఆధారం లేదు. ఇలాంటి వారిని వారిని విడిపించును. స్తోత్రం చెప్పండి. ఏం చేస్తాడు? నిరాధారులు అంటే ఎవరంటే, మీ అందరికి గొర్రెలు ఉండేగా, కొంతమందిగా ఉండేగా. అసలు మీ పలుకుర్లో గొర్రె అని తెలుసుగా. ఒక గొర్రె ఉంది, గుంటలో పడింది, అది అరుస్తుంది. ఎందుకు అరుతుంది? గుంటలో పడినందుక? అందుకనా? అయ్యా, నేను నిరాధారుని, నాకు ఆధారం ఎక్కడానికి తెలియదు తెలుసు దానికా. ఇప్పుడు దాన్ని ఏం చేయాలా? అరుపిని ఇది గుంటలో పడిందిరా బాబు అని ఇంకోళ్ళు వెళ్ళి చెప్పండి. నిరాధారం అంటే అది. అర్థమైందా? అప్పుల్లో ఉన్నాం, అప్పులు పాలైపోయాం, బుద్ధి తక్కువ అప్పులు చేసాం, వడ్డీలు కట్టలేకపోతున్నాం. బుద్ధి తక్కువ అప్పులు చేసేది. చెప్పండి, ఏమైనా అప్పులు చేశారా? బుద్ధి తక్కువ అప్పు చేసాం, తీర్చలేకపోయాం, వడ్డీలు ఎక్కువైపోయినాయి. ఏం చేయాలి అర్థం కావట్లా. దాని నుంచి బయటికి రావాలి. గొర్రె ఎట్టయితే బయటికి రావాలో చెప్పండి. గొర్రె కషాయం నమ్మట్టు మనం నమ్మేది 20 రూపాయల అప్పులోనే నమ్ముతాం, 20 రూపాయల వడ్డీలోనే నమ్ముతాం. అమ్మా, వాడు వెళ్ళంగా 20 రూపాయలు కదా, సప్పుడు సంతం పెట్టుకుని కాబట్టి అక్కడి నుంచి బయటికి రావాలి. ఈ దేవుడు అంటున్నాడు, అలాంటి వారిని నేను విడిపిస్తాను అన్నాడు. స్తోత్రం చెప్పండి. విడిపిస్తా. యేసయ్య కావలసింది ఎవరంటే, అలాంటి ఆపదలో ఉన్న వారిని విడిపించే దేవుడు. స్తోత్రం చెప్పండి. అయ్యా, నేను దరిద్రుడిని ప్రభా, ఈ భూమి మీద బ్రతకటానికి అర్హత లేని వాడిని, నేను దీనుణ్ణి, నిరాయుధుణ్ణి, నిరాధారుణ్ణి. అయ్యా, ఇదిగోండి, నా ఆలోచన నీ చిత్తానుసారంగా లేదు, నా కుటుంబంలో సమాధానం లేదు, నన్ను చూస్తే పక్కవాడు కూడా అసహించుకుంటాడు. చూడండి, నా భాషను బట్టి, నాకు లేనటువంటి స్థితిని బట్టి, నా ఆచారాన్ని బట్టి, నా సాంప్రదాయాన్ని బట్టి అనేక రకాలుగా నాకు యోగ్యత లేదు. అమ్మ, నా వైపు చూడండి. ఎవరైతే శరీర సంబంధం, భౌతిక సంబంధమే కాదు, ఆత్మ సంబంధంగా దీనత్వం కలిగిన వారు, ఏ సంబంధంగా? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం. చెప్పండి, ఎవరిది పరలోక రాజ్యం? ఆత్మ సంబంధమైన దీనత్వం అంటే పేదరికం. పేదరికం అంటే ఏంటి? ఆత్మ సంబంధమైన జీవితం నాకు లేదు. ఆత్మ సంబంధమైన జీవితం నేను ధనవంతుడిని, సంపాదించుకొని ధనవంతుడి కాదు. అయ్యా, ఆత్మ సంబంధమైన చింతన. చిన్న వైపు చూడండి, 60 ఏళ్ళు 70 ఏళ్ళు బైబుల్ చెప్పిన అధిక బలం ఉంటే 80 ఏళ్ళు తర్వాత ఏమై చెప్పండి. మాకేం తెలుసు, మీ ఒంగోలు సంగతి మాకు తెలియదు, కానీ మేము మాత్రం 200 ఏళ్ళు అంటూ ఉంటాం కదా. పలుకురు వాళ్ళకి 200 ఏళ్ళు. ఐషా, 200 ఏళ్ళ తర్వాత ఎక్కడ పోవాలి? ఎక్కడ పోవాలి? శరీరాన్ని వదిలిపెడతావా లేదా? ఇది గ్యారెంటీనా? ఏ వస్తువుకైనా గ్యారెంటీ ఉందో లేదో, కానీ గ్యారెంటీ ఏంది?
నువ్వు నీ శరీరాన్ని వదిలిపెట్టాల్సిందే, అవునా కదా? నువ్వు శరీరాన్ని వదిలిపెట్టి నీ ఆత్మ బయటికి వెళ్ళిపోవాల్సిందే. ఇది గ్యారెంటీనా? అయితే ఆ తర్వాత ఎక్కడికి వెళ్తాను? ఈ శరీరాన్ని వదిలిపెట్టిన శరీరాన్ని మా వాళ్ళు ఏం చేస్తారు? తగలబెట్టడం, పూడ్చడం చేస్తారు, దానికంతా అయిపోతుంటారు. అయితే ఈ శరీరంలో ఉన్న జీవాత్మ, శరీరంలో దేవుడు పెట్టినటువంటి ఈ ఆత్మ, ఈ జీవము తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి అని ఎవరైతే ఆలోచన చేస్తారు, ఆ ఆలోచన నాకు తెలియదే, ఆలోచన లేనటువంటి పేదవాడినే నేను అని ఎవరైతే ఆలోచన చేస్తారో ఆ ఆత్మ సంబంధమైన దీనత్వం కలిగిన వారిదే పరలోక రాజ్యం. స్తోత్రం చెప్పండి. ఆ ఆలోచన లేని వారిని విడిపించి ఆలోచనను తీసుకురావడానికి ఈ యేసయ్య వచ్చాడు. స్తోత్రం చెప్పండి. తీసుకొచ్చాడు. మనందరం ఆ ఆలోచన కలిగే క్రీస్తు సంఘములో చేర్చబడ్డాం. స్తోత్రం చెప్పండి. ఆత్మ విషయమైన దీనత్వం కలిగిన వారు యేసయ్య అన్నాడు, దీనుల్ని విడిపిస్తాను. ఎవరైతే అబ్రహాము రాత్రి ఏం చేశాడు? వాళ్ళ వాకిటి దగ్గర కూర్చొని ఆత్మ సంబంధంగా ఆలోచన చేశాడు. అంతేనా? ఆలోచన చేశాడు. ఏమని? ఇది బొమ్మ, నేను తయారు చేసిన బొమ్మ ఇది, దీనికి రుచి లేదు, రంగు లేదు, వాసన లేదు, దీనికి అసలు స్కానింగే లేదు. అయితే దేవుడు ఎవరు అని ఆలోచన చేశాడు. ఒకళ్ళు నేను ఈ లోకాన్ని వదిలిపెడితే ఎక్కడికి వెళ్ళాలని ఆలోచన చేశాడు. దాన్ని దేవుడు చూశాడు. స్తోత్రం చెప్పండి. మీరందరూ కూడా ఆలోచన చేశారు కాబట్టి దేవుడు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు. స్తోత్రం చెప్పండి. పరలోక రాజ్యం మీది అన్నాడు. ఈ రోజు ధ్యానం ఏంటంటే ఈయన విడిపిస్తాడు. స్తోత్రం చెప్పండి. డెలివరీ చేస్తాడు. నీ కష్టం ఏదైనా, నీ ఇరుకు ఏదైనా, నువ్వు ఏ పాపములో ఉన్నా, నువ్వు ఏ దోషంలో ఉన్నా. చాలా మంది అన్నారు, నేను ఎందుకు పాపంలో ఉన్నానండి? పిలుపాస్ గారు వాక్యం చదువుతుంటే ఆదివారం చర్చిలో ఉంటే, బుధవారం ఉపవాస ప్రార్థనలో ఉంటే, నేను ఎప్పుడు ఏం పాపం చేశానండి అనుకుంటున్నావేమో. పిలుపాస చూడలేదు, నీ ఇంటి పక్కవాడు చూడలా, నీ ఇంట్లో నువ్వేం చేస్తున్నావు దేవుడు చూస్తున్నాడు. చూడలే, నా ఇంట్లో నేనున్నా ఏం చేయలేదండి అనుకుంటున్నావేమో. నీ మనసులో నువ్వేం ఆలోచన చేస్తున్నావు దేవుడు చూస్తున్నాడు. నీ మనస్సు హృదయ ఆలోచన ఎరిగిన వాడి దేవుడు. నీ మాట నీ నోటికి రాకముందే, చెప్పండి, మాట నోటికి రాకముందే, మాట నోటికి ఆడిచి వచ్చింది అమ్మా. ఈ మాట ఈ నోటికి రాకముందంటే ఎక్కడి నుంచి వచ్చింది? అది మనస్సు హృదయంలో నుంచి వచ్చింది. ఎవరు దేని చూస్తున్నా అంటే దేవుడు నీ మనస్సులో ఆ శబ్దం, ఆ మాట శబ్దం పుట్టక ముందే నాకు తెలుసయ్యా నువ్వు అంటే దేవుడిని తప్పించుకోగలవా? తప్పించుకోగలవా? అక్క తప్పించుకోగలవా? తమ్ముడా తప్పించుకోగలవా? అయితే ఒకటి, ఆ పొరపాటు నేను చేస్తున్నానయ్యా, అదిగో ఆ గ్రహింపులేని స్థితిలో ఉన్నానంటే ఆయన విడిపిస్తాడు. స్తోత్రం చెప్పండి. ఆయన విడిపిస్తాడు. మొట్టమొదటి అన్నాడు, దీనులు, నిరపరాధులు, దరిద్రులు మొరపెడితే ఆయన విడిపిస్తాడు. స్తోత్రం చెప్పండి. యేసయ్య ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు? విడిపించడానికి వచ్చాడు. మనం విడిపించబడ్డాం ఆ బాధలో నుంచి, ఆ బంధంలో నుంచి. ఎట్లా చూడండి, మీరు విడిపించుకొని వచ్చారు. యేసయ్య విడిపించాడు, రక్తంలో కడిగాడు, విడిపించుకొని వచ్చాడు. యేసయ్య అన్నాడు, నీ బంధకాల నుంచి నిన్ను విడిపించా, నువ్వు పడ్డ గుంటలో నుంచి విడిపించా, నువ్వు పడుతున్న కష్టంలో నుంచి విడిపించా. యేసయ్యకి ఇంకో పేరు ఉంది, విడుదల చేసే దేవుడు. స్తోత్రం చెప్పండి. నీ ఆచారం నుంచి విడిపించా, నీ సాంప్రదాయం నుంచి విడిపించా. చూడండి, ఆత్మ సంబంధమైన బంధుత్వాన్ని కలిగి ఉండటానికి భౌతిక సంబంధమైన బంధం నుంచి కూడా విడిపించా. స్తోత్రం చెప్పండి. విడిపించా. ఈయన విడుదల చేసే దేవుడు అండి. నిన్న ఎక్కడో కరపదం చూశాను, విడుదల సువార్త సహవాసం అని. యోహన్ గారు, విడుదల సువార్త సహవాసం. ఈ మానవ సంబంధమైన ఈది బాధలో నుంచి, కష్టాల్లోంచి విడిపించేవాడండి దేవుడు. ఇది డెలివరర్. నేను విడిపిస్తాడు. కొంతమంది అంత బాగానే ఉంటది, వారి శరీర కోరికల నుంచి వారు బయటకు రాలేదు. తిండిపోతులు ఉంటారు. అమ్మా ఏ బోతులు? బైబిల్ ఒక 5 బోతులు ఉన్నాయి. తిండిపోతూ, నిద్రపోతూ, వగరపోతూ, తిండిపోతూ, తిట్టుపోతూ అంటారు. ఏం పోతూ?
సోమరపోతు, వదరపోతు. వదరపోతు అంటే ఎవరు? ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. అసలు దానికి ప్రవాహమే, మాట్లాడుతూనే ఉంటారు. వదరపోతులు అంటారు. వాడు తిండిపోతూ ఉంటారు. వాడికి తిండే గోల. సోమరిపోతుంటాడు. సోమరిపోతే ఏం చేస్తాడు? సోమరిపోతే ఏం చేస్తాడు? పని చేస్తాడా? సోమరిపోతే పని చేస్తాడా? పడుకొని మంచిలి అంటాడు. పెళ్ళ మంచిలి. మంచిలి అంటే ఈ వంటి కాదు, నోట్లో కూడా పోయాలి. ఇది సోమరితనం. అర్థమైంది? ఈ పోతులు ఉన్నారు, వీటి నుంచి కూడా దేవుడు విడిపిస్తాడు. కొంతమంది పని చేయని దొంగలు ఉన్నారు. ఉన్నారా? మరి పనికి పోరా అంటే వాడు దొంగ. పని లేదంటాడు. వాడు పని లేదు, పని లేదా? అమ్మ పని చేయమండి అంటే నేనేం చేసేది నువ్వు చేసుకో అంటుంది. చాలా మంది ఎవరో పిల్లలు ఉన్నారు, పని చేస్తాను లేదు నా ఇంట్లో. పని దొంగలో తల్లి అమ్మ ఇల్లు కూడా అంటే కిందకి పైకి కొరకొర చూసింది. పని దొంగలు ఉన్నారా? పని దొంగలు ఉన్నారు లేదా? ఏడైతే ఉండవు. అత్తగారింటికి దూరుకునిగా కూర్చుంటూ వస్తాను. చెప్పండి. మా దగ్గర ఒక ఆమె ఉంది. ఆ అమ్మాయి నాకు చెబుతుంది, అమ్మ నీ బిడ్డ అక్కడ ఇంట్లో పని ఎరుగుతున్నావా? 6ంటికి లేవుతున్నా లేదా? 6ంటికి ఆడదైనా మగదైనా మంచమే ఉండొచ్చా? 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 ప్రత్యేకంగా ఆడవాళ్ళు ఉండొచ్చా? ఆ అమ్మాయికి ఒకరోజు వాక్యం దేవుడు మాట్లాడుతుంటే ఆ అమ్మాయికి ఇష్టం లేక మంది రావట్లే. ఎందుకు రావట్లేదమ్మా? మాస్టర్ గారు మీరు చెప్పి నాకు నచ్చలేదండి. ఏం నచ్చలేదమ్మా? మా అమ్మాయిని ఏంది 6 గంటల నిద్ర లేమంటున్నావు? రేపు పొద్దున అత్తగారింటికి పోతే వాళ్ళు పెట్టే టార్చర్ తట్టుకోవద్దు. అందుకని 7 రెస్ట్ తీసుకోవాలి. ఆ పిల్ల ఏదంట 7 రెస్ట్ తీసుకోవాలంట. 18 ఏళ్ళు ఆమె 10 గంటలకు నిద్రపోవాలంట. అతను 2 గంటలకు సెలవును కొట్టుకోవాలంట. 3 గంటలకు కూడి తినాలంట. అమ్మా 18 ఏళ్ళు అట్లా బతికింది. ఆడ ఎట్ట బతికింది? ఇంకా అలాంటి తల్లిదండ్రులు ఉన్నారు. నాకు తెలీదు. యేసు విడిపించడానికి వచ్చాడు. ఆ పని దొంగతనం నుంచి విడిపించడానికి వచ్చాడు. మనము యేసు సువార్తను ప్రకటించకుండా పని దొంగలు ఉన్నారు. ధ్యానం ఏంటంటే దీనులు, దరిద్రులు, నిరపరాధులను ఆయన విడిపించడానికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. విడిపించబడటం గొప్ప భాగ్యం. స్తోత్రం చెప్పండి. గొప్ప దీవెన. మనకు 1 లక్ష రూపాయలు అప్పు ఉంది, అప్పు చెల్లించాం. ఎట్లుంటది? అమ్మయ్య ఈ దరిద్రం పోయింది నాకు. ఈయనకి నా ఇంటికి రాడుగా, ఎంత ఫ్రీగా ఉంటది. అవునా? అమ్మ మా కోడలు డెలివరీ అయింది, బాబో బాబు పుట్టాడు, అమ్మయ్య ఇబ్బంది లేదు. ఎంత భారం పోయి ఉంటుంది, ఎంత ఆశీర్వాదం, ఎంత ఆనందం. యేసయ్య అన్నాడు మీ పాపము నుండి విడిపిస్తా, నీకున్న వ్యాధుల నుంచి విడిపిస్తా, చూడండి నీకున్న భారం నుంచి విడిపిస్తా, నీకున్నటువంటి ఈ లోకానుసారమైన బంధాలు. ఒక ఆయన నా దగ్గరకు వచ్చాడు, యేసయ్య విడిపిస్తా అన్నాడు కదా, నా బాధ విడిపించాలి, నా బాధని అన్నాడు. ఏందయ్యా అన్న. అయ్యా మా బంధువులు వస్తారు, పెళ్లికి పిలుస్తాడు, పెళ్లికి పోతే కూడా పోతావా? పెళ్లికి పోతే కూడా పోతావా? అలాగే చనిపోయద్దు. మనసులో ఇంకొక అంటాడు, అయ్యా చనిపోయారు అంటాడు. మనమైతే చనిపోయిన వాళ్ళకి చనిపోయాం. పేపర్ వాళ్ళు కొన్ని కులాలు ఉన్నాయి, కొన్ని మతాలు ఉన్నాయి. చనిపోయిన వాడు ఇంటికి కూడా పోయి చదివించి రావాలా? అర్థమైంది మీకు? అట్లా ఈ చదింపుల గోల ఎక్కువ ఇప్పుడు వస్తున్నానండి, నాకు విడుదల కావాలి అన్నాడు. నేను ఒకటే మాట చెప్పాను, యేసయ్య నమ్ముకున్నావా? స్తోత్రం చెప్పండి. యేసయ్య నమ్ముకుంటే వచ్చాను, నువ్వు నమ్ముకోతావా? రేపు నుంచి నేను యేసయ్య నమ్ముకున్నా అని బాప్టిజం తీసుకొని పెద్దగా చెప్పాడు. ఎవడని విరుతాడు ఆయన ఇప్పుడు? చెప్పండి. అందరూ వచ్చారా, నేను వెళ్ళేస్తున్నావురా మా కుటుంబంలో వద్దన్నారు. ఇప్పుడు అన్నాడు, అయ్యా ఎంత మంచిగా చేసావయ్యా నువ్వు, నీకు థ్యాంక్స్ అన్నాడు. ఎందుకు? ఇప్పుడు సావు సదింపు లేదు, సోమర్త సదింపు లేదు, పెళ్లి సదింపు లేదు, ప్రశాంతంగా యేసయ్యను స్తుతించుకుంటున్నాను, పరలోక రాజ్యం చేరుతున్నా. నాకు ఎంత విడుదల వచ్చిందయ్యా, స్తోత్రం అంటే. అమ్మా అలాంటి వాళ్ళు కొన్నారేమో, ఆ విడుదల కూడా ఇస్తాడు యేసయ్య. ఆర్థికంగా దెబ్బతిన్నాడు అతను, వాళ్ళకి పెట్టలేక, చదివించలేక. చదివిపోతే ఏందిరా మన కులం ఏంది, ఆచారం ఏంది, ఏ కులం పుట్టేవనుకుంటావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? ఏం ఆచారం, ఏం సాంప్రదాయం? గుడ్డయ్యకుంటే నువ్వు ఏమేలా తప్పు చేసుకుంటయ్యా.
అమ్మ ఇవన్నిటి నుంచి ఈ దేవుడు విడిపించాడు. స్తోత్రం చెప్పండి. యేసు విడిపిస్తాడు. స్తోత్రం చెప్పండి. దరిద్రుల్ని, దీనుల్ని, బాధల్లో ఉన్నారని, కష్టాల్లో ఉన్నాయి, అనారోగ్యంలో ఉన్న వారిని యేసయ్య విడిపిస్తాడు. మనందరం విడిపించబడి యేసు సన్నిధికి వచ్చాం. స్తోత్రం చెప్పండి. ఇంకా ఎవరైనా ఆ సమస్యలో ఉండి యేసయ్య విడిపిస్తాడు. ఈ దేవుడికి పేరేంటి? విడిపించే దేవుడు. ఈజ్ ద డెలివరర్. అతడు వారిని విడిపించును. చూడండి, పక్కింట్లో పోయి నువ్వేం చెప్పాలి? ఇప్పుడు విడిపించే దేవుని కనుక్కున్నాం. ఇప్పుడు మేము అమ్మా నీ సమస్య ఏదైనా సరే రా, యేసయ్య విడిపిస్తాడు. స్తోత్రం చెప్పండి. నన్ను విడిపించాడు. ఈ లోకము నుండి విడిపించాడు. ఈ లోకం ఉన్న భవబంధాల నుంచి విడిపించాడు. ఇదిగో ఈ మానసిక స్థితి లేకుండా రోజు మానసిక కుంగిపోతున్నా విడిపించాడు. ఇప్పుడు మానసికంగా కుంగుదలంటే ఏంటి చెప్పండి? ఏంటి మానసిక కుంగుదల? ఏంటి? సెల్ ఫోన్ కొనేది అనుకో. నువ్వు ఆ ఇంట్లో ఉంటుందా పిల్లడు ఉంటాడా? ఒకవేళ సెల్ ఫోన్ కొనిచ్చావు, నెలకు వచ్చి రీఛార్జ్ చేయలేదు అనుకో, దానికి రీఛార్జ్ లేకపోతే పని చేసిద్దా? పని చేస్తా ఎంత రీఛార్జ్? వాడు రేటు పెంచాడు, 500 నుంచి 1000 రూపాయలు అంటాడు. అవునా? 4 సెల్లు ఉన్నాయి, ఇంట్లో ఎంత రీఛార్జ్ చేయాలి చెప్పండి? 2 ఏళ్ళు. ఒక ఆయన నుండి 2 ఏళ్ళు ఏంటంటే 4 ఏళ్ళు కడతా ఉన్నాడు ఆయన. ఏడు చూస్తానంటే పెన్షన్ రావట్లా నాకు. దానికి అలవాటు పడ్డావు. కానీ ఆ 2000 రూపాయలు నెలల బ్యాంకులు ఎత్తే 18 ఏళ్ళ తర్వాత ఒకరి దగ్గర అప్పు చేయకుండా నా బిడ్డకు మంచిగా మ్యారేజ్ చేసుకుని ఆలోచన చూడు కన్నా ఉందా? సెల్ ఫోన్లు ఏముంటుంది చెప్పండి? కుష్టు ఏముంది? కుష్టు. లోకంలో ఉందంత ఏంది? లోకంలో ఏంది? మనం ఏ విధంగా చెడిపోవాలో, చావాలో చెప్పేటువంటి ఈజీ అయినటువంటి మాటలన్నీ. ఎడ చావాలి నువ్వు అంటేనా? ఎడ చంపాలి. సెల్లో ఇంకేమన్నా చెప్పండి. మంచి తీసుకుంటావా? మంచి ఎక్కింది మనక. ధ్యానం ఏంటంటే దాని నుండి కూడా విడిపించే దేవుడు ఈ దేవుడు. ఈజ్ ద డెలివరర్. యేసయ్య ఎవరండి? విడిపించే దేవుడు. వాటి నుండి విడిపించబడ్డవారు, యేసయ్య విడుదలను పొందిన వారు, ఆస్వాదించబడ్డవారు, ఆనందించేవారు ఈ ఆనందాన్ని, ఈ విడుదలని ఇంకోళ్ళు పంచాలా? స్తోత్రం చెప్పండి. ఆనందం అందరితో ఆగిపోదా? ఇంకోళ్ళు పంచాలా? పంచేదే సంఘం. స్తోత్రం చెప్పండి. డెలివరీ గురించి చెప్పేదే సంఘం. మన వైపు చూడండి. యేసయ్య నీ జీవితంలో చేసినటువంటి అద్భుతాన్ని ఇంకోళ్ళు చెప్పేదే గొప్ప సాక్ష్యం, సువార్త. స్తోత్రం చెప్పండి. ఈ మధ్య ధ్యానం ఏంటంటే సంఘము విడుదల పొందుకున్నటువంటి సమూహం. మనం ఏం చేయాలంటే యేసయ్య డెలివరరు, విడిపించాడు. ఒకప్పుడు నేను వ్యభిచారి, గర్విష్ఠుడు. ఈ లోకములో నా భార్యకు తెలియకుండా, బంధువులు తెలియకుండా విచ్చలవిడిగా తిరిగినటువంటి తిరుగుబోతు. ఉద్యోగం ఉంది, డబ్బులు ఉన్నాయి, వయసు ఉంది, ఏం చేస్తాం? నన్ను అడిగేవాడు ఎవడు? నేను సమాధానం చెప్పాల్సింది ఎవడికి లేదు. భార్యకి అసలు చెప్పను. భార్యలు ఏం చేస్తారా చెప్పండి? భార్య చెప్పింది ఎక్కిద్దా? ఎక్కదు. అమ్మ అప్ప చెప్పింది ఎక్కిద్దా? నా డబ్బులు నేను సంపాదించుకున్నా, నా ఆరోగ్యం నాదే. ఏంటి నాది? ఆ నాది అనేది ఎప్పుడు అర్థమైంది? ఈ దేవుడు ఒకరోజు నాతో మాట్లాడుతూ వస్తా, ఇప్పుడు ఇలా ఒకరోజు గట్టిగా పట్టుకున్నాడు. నా పట్టుకున్నప్పుడు ఏంటంటే ఆయన నన్ను ఎట్లా తేవాలో నిర్ణయించుకున్నాడు. ఒకరోజు గట్టిగా పట్టుకున్నాడు, కింద పడ్డాను. తిరిగి చూస్తే గుండె హాస్పిటల్లో ఉంటాను. ఏమంటాను? అప్పుడు హాస్పిటల్లో, గుండె హాస్పిటల్లో బెడమే పడుకోవాలి. ఏడ పడుకోబెట్టాడు నన్ను. ఇప్పుడు చెప్పు నీకు అన్నాడు. అమ్మ ఏమన్నాడు? ఇప్పుడు చెప్పు, ఎడుపరికెత్తాను కూడా చెప్పు. నీ ధనం, నీ ఉద్యోగం, నీ ఆస్తి, నీ బలం ఇప్పుడు చెప్పు అన్నాడు. అమ్మా ఆ రోజు ఒక్క మాట చెప్పాడు, ఈ రోజు నుండి నేను అన్నిటి నుంచి విడిపిస్తాను. స్తోత్రం చెప్పండి. ఇక నుండి నా పని చేయాలి నువ్వు. స్తోత్రం చెప్పండి. అమ్మా గొప్ప విడుదల పొందుకొని యేసు కొరకు, నన్ను విడిపించిన యేసు కొరకు అనేకుల దగ్గర, మీ దగ్గర నిలబడటానికి ఆయన సహాయం చేశాడు. స్తోత్రం చెప్పండి. అమ్మ చూడండి, ఈ మాట మనము మన కుటుంబాలు ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఎవరిని కనుక్కున్నాం? ఇప్పుడు
విడిపించే దేవుడు కనుక్కున్నాం. మమ్మల్ని విడిపించాడు. రండి మీరు కూడా చూడండి. సమరస్త్రీ ఏం చెప్పింది? నా గురించి అన్నీ చెప్పింది, మీరు కూడా చూడండి. మమ్మల్ని నడిపించాడు. ఆ విడుదల కలిగిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తలలు దించండి, ప్రార్థన చేద్దాం.